Vijayakalpa Kshetra project. The floor plan is at a different level compared to similar projects in Hyderabad. The traffic management is given utmost importance in designing the roads. Joining the through traffic and exiting the through traffic is done in such a way that the flow of the traffic is not usually disturbed. However, in India, this concept is rarely addressed. చాలా ప్రాజెక్ట్స్ కూడా చూసాము, బట్ కాకపోతే ఈచ్ ప్రాజెక్ట్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిమెరిట్స్, డిఅడ్వాంటేజ్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఫైనల్గా సెర్చ్ చేస్తూ మీకు విజయకల్పకు వచ్చిన తర్వాత ఈ విజయకల్ప క్షేత్రాలో మాకు ఈ ప్రాజెక్ట్స్ ప్రొఫైల్, లేఅవుట్స్, ఇన్నర్ స్పేసెస్, అవుటర్ స్పేసెస్ అండ్ నియర్ టు ది ప్రామినెంట్ లొకేషన్ బాగా నచ్చింది. అండ్ వీ డిసైడెడ్ టు గో విత్ విల్లా విజయకల్ప క్షేత్ర. క్షేత్రాల్లో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే, పూజా రూమ్ జనరల్లీ కిచెన్కో లేకపోతే ఏ రూమ్కో అటాచ్డ్గా ఉంటుంది, కానీ ఇక్కడ డెడికేటెడ్గా ఉంటుంది. అలాగే లాండ్రీ కూడా డెడికేటెడ్గా ఇచ్చారు. లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది కాబట్టి ఐదర్ ఇన్లాస్ కానీ పేరెంట్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండకుండా వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. పైన ఓపెన్ టెర్రస్ కానీ సెమీ కవర్డ్ టెర్రస్ ఇవన్నీ కూడా వాళ్ళు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఇది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చూస్తుండే, సో కానీ ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి వాళ్ళు డిజైన్ చేసిన హౌస్ ప్లాన్ కానీ, నో డెడ్ స్పేసెస్, మళ్ళీ ఈకో సిస్టమ్, గ్రీనరీ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, టోటల్ ప్లాన్ నాకు చాలా నచ్చింది కంపారిటివ్లీ ఎనీ అదర్ బిగ్ బిల్డర్స్. So we are software engineers by profession. 10 years US lo unde and we moved back to India. Like going to get is a beautiful place to sit out, like balcony gaani and paina terrace sit out area gaani and intlo a space gaani. It is so beautiful. It is what just I imagined. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్న ఈ పర్టికులర్ ఫౌంటైన్ ది కూడా సో హాల్లో నుండి ఆ వ్యూతో పాటు రావడం అనేది రియల్లీ ఫెంటాస్టిక్. యుఎస్ టు హైదరాబాద్ ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేస్తూ ఉంటాను. సో ఐజీబీసీ ప్రాపర్టీ షో రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగితే విజయకల్ప డెవలపర్స్ క్షేత్ర ప్రాజెక్ట్ నాకు వాళ్ళు చెప్పిన ఫిలాసఫీ ప్రిన్సిపల్స్ లైక్ మీరు ఇప్పుడు లివింగ్ రూమ్ ఎలా ఉండాలి, డ్రాయింగ్ రూమ్ ఎలా ఉండాలి, డైనింగ్ రూమ్ ఎలా ఉండాలి, సో దట్ అది మ్యాక్స్ ఎలా యూజ్ అవుతుంది, లాండ్రీ రూమ్ G+2 లో ఎక్కడ ఉంటే మీరు క్లోత్స్ డ్రై చేసుకోవడానికి సో దట్ మీకు ఎక్స్ట్రా వర్క్ లేకుండా ఎలా ఉంటుంది. ఎక్స్టెండబుల్ లివింగ్ అనే కాన్సెప్ట్ మీకు ఇప్పుడు అది అవుట్ సైడ్ ఇండియా, యూరోప్, యుఎస్ లో అలాంటి ప్లేసెస్ లో ఉంటుంది. సో నాకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా నేను డెఫినెట్ గా రికమెండ్ చేస్తాను.